ఆకర్షించో బాగానే ఉంది. మరి నీ సంగతి ఏంటి? అబ్బాయి ఇస్తాడుగా, తర్వాత తింటాలే. అయ్యో, వాడు 1000 పూజారిలా ఉన్నాడు. అయినా అయ్యవారు వచ్చేదాకా అమ్మవారు అవుతుందా? నువ్వు మాత్రం ఏమైనా మామూలు మనిషివా? పెద్దలాంటి ట్యాబ్లెట్లు వేసుకోవద్దు. నేను వెళ్ళేదో ఒకటి తీసుకొస్తాను. వద్దులే, సరుకు అన్ని తెచ్చాడుగా, ఇక్కడ ఏదో ఒకటి చేసేస్తాను. దీనికి కూడా నువ్వే వెళ్ళాలా? వద్దులే. ఒక్క మాట చెప్పు. ఈ రోజు నుంచి నేను నిన్ను అమ్మా సుభద్రమ్మ అని పిలుస్తాను. నీకు ఇష్టం లేకపోయినా సరే నీలో మా చెల్లెల్ని చూసుకుంటూ మా అమ్మని తలుచుకుంటూ వస్తున్నాను. ఏమ్మా, కొడుకు గుర్తుకొచ్చాడా? అమ్మా, నోరారా అన్నయ్య అని పిలిచావు. నువ్వు ఏమనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. అడగన్నయ్యా. నీకు నీ బిడ్డకు ఏమిటమ్మా సమస్య? సమస్య? నాకే సమస్య లేదన్నయ్యా. ఈ లోకంలో ఏ తల్లికి బిడ్డ సమస్య కాదు, కానీ బిడ్డలకే తల్లి సమస్య. బిడ్డల సమస్యకి తల్లి పరిష్కారంలా నిలబడుతుందే కానీ సమస్యలా మిగిలిపోదన్నయ్యా, మిగిలిపోతుంది. ఒకసారి మాట్లాడాలనిపిస్తుందా? ఒక్కసారి ఏంటన్నయ్యా, ఈ 4 ఏళ్లలో ఎన్ని వేల సార్లు అనిపించుంటుందో. మంచిది కాదని, ఇచ్చిన మాట తప్పకూడదని మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది, హెచ్చరిస్తూనే ఉంటుంది. అయ్యా, వాడు కడుపున పడ్డ 6 నెలలకే తండ్రిని మింగిన నష్టజాతకుడని అయిన వాళ్ళందరూ శాపనార్థాలు పెడుతుంటే ఆ శాపాలు బిడ్డ ఎక్కుదలకి ఎక్కడ అడ్డవుతాయని భయపడి అయిన వాళ్ళందరినీ కాని వాళ్ళని చేసుకొని వాళ్ళతో బంధాన్ని సంబంధాన్ని తెచ్చేసుకొని చంటి బిడ్డని చక్కరెత్తుకొని ఒంటరిగా బ్రతుకుపోరు మొదలు పెట్టారు. ఒంటరిగా అన్నయ్య, వాడు వస్తలలో ఎంత అందంగా ఉండేవాడో తెలుసు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. అందుకే ఆనంద్ అని పేరు పెట్టాను. జీవితాంతా వాడు ఆనందంగా గడపాలని, ఆ ఆనందాన్ని నాకు పంచుతాడని ఆశపడ్డాను. పెద్ద చేశా, చదివించా. పెద్ద చదువులమ్మా అన్నాడు. మరిన్ని వంటలకు వెళ్ళా, మరింత కష్టపడ్డా. వాడు చదువు అయిపోయింది, నా పని అయిపోయింది. ఎవరైనా స్నేహితులు ఇంటికి తెచ్చేవాడదయ్యా. అమ్మా వాళ్ళకి అవి ఇష్టం, అమ్మా వాళ్ళకి ఇవి ఇష్టం అంటూ వాడి ఇష్టాలన్నీ తీర్చుకునేవాడు. చాకిరి చేసి చేసి అరిగిపోయిన ఎముకల గురించి కానీ, విరిగిపోయిన నడుము గురించి కానీ వాడికి ఏమాత్రం పట్టలేదు. అందుకే కాబోలు ఆ భగవంతుడు మెడకి పట్టడా, నడుముకు కొట్టాడో బహుమానంగా ఇచ్చాడు. బ్రతికినంతకాలం ధరించమని భరించమని. నిజమయ్యా, పిచ్చిదాన్ని, పిచ్చిగా వాడు ప్రేమించిందాన్ని, వాడే ప్రపంచంలో బ్రతికిందని. కానీ ఆ రోజు వాడు అన్న మాట విని, ఆ మాట విని ఇంకా ఎలా బ్రతికున్నానో, ఎందుకు బ్రతికున్నానో అర్థం కావట్లేదు. ఏమిటమ్మా మాట? అప్పటికే ఉద్యోగం వచ్చి 7 ఏళ్ళు దాటింది. ఎప్పుడు పెళ్లి విషయం ఎత్తినా ఏవేవో సాకులు చెప్పేవాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏరా, నీ వయసు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని పిల్ల పాపంతా సుఖంగా ఉన్నారు, నీకెందుకురా ఈ కర్మ? నీ పెళ్లికి ఏంట్రా అడ్డుని అసలు గట్టిగానే అడిగాను. అందుకు వాడు చాలా ప్రశాంతంగా, నా పెళ్లికి నువ్వే అడ్డు ఆ మాట విని అమ్మ బిడ్డకి అర్థమా? చచ్చిపోమంటావా నాన్న అని ప్రేమగా అడిగాను. అందుకు వాడు ససేమిరా అన్నాడు.
బ్రతకాల్సిందే, బ్రతికి తీరాల్సిందే, చస్తూ బ్రతకాల్సిందే అంటూ నన్ను సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు మర్చిపోయినందుకే ఇంకా నాకెందుకు మరొక రావట్లేదు. నాకు ఇంకా వాడి జ్ఞాపకాలే నన్ను వదలలేదన్నయ్యా. ఒకసారి మాట్లాడతావా వాడితో? ముందు నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు. 9 9 8 8 4 4 9 9 0 0 0 మళ్ళీ 0 మళ్ళీ 0. అమ్మా చెప్పింది 8 నంబర్లేనమ్మా. మాట కలవాలంటే ఇంకో 2 నంబర్లు చెప్పాలి. ఆ మాటలు కలుస్తాయన్న నమ్మకం నాకు లేదన్నయ్య. అమ్మా అమ్మా అంటూ ఆనంద్ సన్నిధికి వచ్చినట్టు కదా. అమ్మా ఇంకా ఇక్కడ ఎందుకు? రా, రా, మన ఇంటికి వెళ్దాం, రా, రా. కదే అమ్మా నీకోసం నీ కోడలు ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది, ఇంటికి వెళ్దాం. ఇదే కదే అమ్మా, నువ్వు లేకపోతే నీ మనవడు మనవరాలు అన్నం తిన్నని మారం చేస్తున్నారు, ఇంటికి రా. ఈ కళ ఈ 4 ఏళ్లలో ఎన్ని వేల సార్లు కన్నాను. ఆ కళలో నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేదు అన్నయ్య. ఈ మాటలు కలిస్తే వినరానిది ఏదైనా వింటే నాకు ఈ కళ కూడా దూరం అవుతుంది. ఒక మహానుభావుడు అన్నట్టు మాయామేయ జగమ్య నిత్యమని సంభావించి మోహమున నా కుమారుడని ప్రాణం ఎంత బిడ్డకు మంచిది కాదమ్మా, బిడ్డకు మంచిది కాదు. గతాన్ని గుర్తు చేశాడు. మారిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపాడు. క్షమితమ్మా. మదమ్మా నువ్వు ఆయన నేను పని పెట్టుకో, అవసరమైతే నేను చేసి పెడతాను. మనం ఇక్కడికి వచ్చి 5 రోజులు రేపటికి ఒక 2 రోజులు గడిస్తే మళ్ళీ మనం సన్నిధికి అయ్యో మీరు తినేస్తున్నారు, మీకోసం ఇంటికి తీసుకొచ్చారండి. ఆవిడకి ఏమండి? అదేంటండి ఆవిడ అలా ఉన్నారు? ఎలా ఉన్నాడు అంటే ఏదో బాధగా దిగులుగా ఏడుస్తున్నట్టున్నారండి. అవును, ఏడుపు కాక ఇంకేమవుతుంది? గతం అంతా కళ్ళ ముందు కదులుతుంటే ఒక్క తిప్పుకోలేకపోతుంది. జరిగిపోయిన విషయాలు పొగ్గుకోవడం దేనికండి? తమకొక ఏం చేస్తున్నాయా? అసలు ఏంటయ్యా తల్లి చేసిన తప్పు? కట్టుకున్న భర్త కళ్ళ ముందే వెళ్ళిపోయినా కన్నబిడ్డ ఆనందం కోసం జీవితం అంతా త్యాగం చేసిందే. అటువంటి తల్లి అడ్డమైపోయిందా? తమ సుఖాలకి సంతోషాలకి తల్లిదండ్రులు అడ్డవుతారనుకునే మా కొడుకుల్ని అడ్డంగా నరికేయాలి. చిన్నలోనే తనకు పసుపు కుంకుమలు తోరమైనప్పుడు భవిష్యత్తులో తన సుఖానికి సంతోషానికి ఈ బిడ్డ అడ్డమవుతాడేమోనని ఆనాడే భావించి తను మనం పెళ్లి చేసుకుని ఉంటే వాడి గట్టేంటి? వాడు ఎక్కడుండేవాడు, ఎలా ఉండేవాడు? బయట సన్నిధి గేటు మోతైతే చాలు తన బిడ్డే వచ్చాడేమోనని ఆశగా ఎదురు చూసే పిచ్చి తల్లి. ఆ పిచ్చి తల్లిని తేడిపిస్తారా? ఇటువంటి తల్లికి అలాంటి కొడుకు. అందుకే అన్ని చోట్ల వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి. ఏంటి? వృద్ధాశ్రమాలు? ఏ మీరు కాదా ఒకనాటికి వృద్ధులు? ఇదేమన్నా గొప్ప అనుకుంటున్నారా? మీరు మీ సుఖాలకి సంతోషాలకి అడ్డు తొలగించుకోవడానికి మీరు వృద్ధాశ్రమాలకు దారి వెతుకుతున్నారు. అంతేకాని మీలో ఎవరైనా ఏ ఒక్కరైనా
అక్కడ ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉందో లేదో కనుక్కుంటున్నారా? అందాకెందుకు నీ సంగతి ఏంటి? నువ్వు ఒక అనాథమే. అమ్మ నాన్న దిక్కు ముక్కు ఎవరూ లేదు. నీకు కుటుంబం కావాలంటే అందుకు మమ్మల్ని కోరుకున్నావు. మమ్మల్ని కోరుకున్న వాడు మమ్మల్ని కలిసావా? మాతో మాట్లాడావా? మా అంగీకారం చేసుకున్నావా? చిన్నగా సన్నిధికి వచ్చావు, జగన్నాథ్ గారితో మాట్లాడుకున్నావు, మమ్మల్ని ఇక్కడ రప్పించుకున్నావు, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకున్నావు. అంతే. మా ఇష్టాలతో ఎవరికి సంబంధం లేదు. మా బతుకంతా ఇట్టాగే గడిచిపోయింది. మీ ఇష్టాలు తీరాలంటే మా ఇష్టాలు చంపుకోవాలి. చంపుకున్నాం, చంపుకుంటున్నాం, చంపుకుంటూనే ఉంటాం. తండ్రి కోసం నాడు రాజ్యాన్నే వదులుకున్నాడు రాముడు. రాజ్యం కోసం తండ్రులనే వదిలేస్తున్నారు బిడ్డలు ఇప్పుడు. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏడుపు మాత్రం దశరథులకే. పుత్ర శోకం తండ్రులదే, పుత్ర శోకం తండ్రులదే. ఇది ఇలా ఉంటే ఈ మధ్య మరో కొత్త ఫ్యాషన్ మొదలు పెట్టారు. పుట్టినరోజులని, పెళ్లి రోజులని, చచ్చిన రోజులని ప్రతి వాడు అన్ని పళ్ళు, ఇన్ని స్వీట్లు, కొన్ని దుప్పట్లు తీసుకురావడం, పట్టడం. అందుకోవడానికి మమ్మల్ని అందరినీ రైల్లో నుంచోబెట్టడం. వచ్చలు పట్టుకొని బొమ్మ కోసం జైల్లో నిలబడ్డ ఖైదీలాగా మేమంతా నుంచుంటే ఒక్కో దానికన్నా వచ్చి మా పక్కన నిలబడి ఫోటోలు తీయించుకోవటం, పేపర్లో వేయించుకోవటం, పబ్లిసిటీ చేసుకోవడం. అసలు ఏమనుకుంటున్నారు మా గురించి? చూడు, నా 12 ఏట మా నాన్న చచ్చిపోతే గాడి భుజాన వేసుకొని ఉన్న 3 తమ్ముళ్ళని, ఒక చెల్లిని పెంచి పెద్ద చేసి చదువు సంఖ్యలు చెప్పించి పెళ్లిని చేసి సాగనంపిన చేతులు అయ్యాయి. కన్న తల్లిని కడదాకా కాచుకుని ఉండి తులసి నీళ్లు పోసి సాగనంపిన చేతులు అయ్యాయి. ఒంటి చేత్తో ఇంటిని పాది ఆకలి అవసరాలు తీర్చి తనకంటూ ఏమీ మిగుల్చుకొని చెయ్యాయి. అటువంటి నేను నలుగురు కోసం ప్రతిసారి లైన్లో నిలబడ్డప్పుడు నిలువున ఎంత కుమిలిపోయానో తెలుసా? మీరు మీ కుటుంబంతో సహా వచ్చి వాళ్ళందరి చేతుల మీదుగా మాకు సాయం అందిస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? వీళ్ళ కుటుంబం నుంచి నెత్తివేయబడ్డ వాళ్ళు, గెత్తివేయబడ్డ వాళ్ళు, వీళ్ళకి పంప అగౌలు, దిక్కు మొక్కు లేని వ్యసలు, తీరులు, వీళ్ళకి సాయం చేస్తే మనకు పుణ్యం వస్తుందని మీ వాళ్ళకి మమ్మల్ని పరిచయం చేస్తున్నట్టుంది. చెప్పండి, ఇది పుణ్యమా? మర్చిపోయిన మా కుటుంబాల్ని, దూరమైన మా బంధాల్ని పదే పదే గుర్తు చేసి మారిపోతున్న పుట్టుని కింది కాలం చల్లినట్టు కాదా? అయినా మీ పుణ్యం కోసం మమ్మల్ని మానసికంగా చిత్రహింసలు గుర్చే ఎంతవరకు ఉన్నాయి? అందువల్ల మీకు వచ్చేది పుణ్యం కాదు రే, పాపం. పాపం. లోపల ఆడగలంటే మీరు బయటకు వచ్చేసారండి. ఉండవే అవుతుంది. నన్ను జగన్నాథ్ గారికి ఫోన్ చేయట్లేదు. ఇప్పుడు ఆయన కంగారు పెట్టండి, నేనే ఏదో చేస్తాను. నేను నాకు కూర్చోతే లోపలికి వెళ్ళి కాస్త పసుపు డబ్బా తీసుకురండి. మీరు పదే వాడు సార్. మీ అబ్బాయి వచ్చాడు. అమ్మా, రోజుకు 11 సార్లు చదువుతానని 40 రోజులు ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుతున్నాను. అది ఇచ్చిన మీకు ఇష్టం లేకపోయినా ఆ ఏసీ గదిలో రెస్ట్ తీసుకోండి. నమో నమః సద్గురునాథ సాయినాథ నమో నమః.
జాగ్రత్తగా చూసుకుంటారా? నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. అలాగే జాగ్రత్తగా. ఇదిగో సరే. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. కొంచెం జాగ్రత్తగా. నువ్వు అందరిలాంటి వాడిగా అనుకున్నాను, కానీ ఆ అందరిలో వాడి మాత్రం కాదు. సార్ ఆవిడ నువ్వు ఉండగా ఆవిడ కులాసాగానే ఉన్నారు. అవును, నీకేంటి ఇంత ఆలస్యమైంది? అదే పొద్దున్నే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేశారండి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయ్యో, అదే ఇప్పుడు ఆయన శవాన్ని పెట్టాలి. వాళ్ళెవరు నలుగురు కూడా ముందు రాలేదండి. ఇలా నాలాంటి వాళ్ళందరూ నలుగురు కలిసి ఆయన శవాన్ని మోసి కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చేసరికి మీ టైం అయింది. ఎవడయ్యా నిన్ను శవాన్ని మొయ్యమని చెప్పింది? ఏమండి మోయకూడదా? తండ్రి ఉన్నవాళ్ళు సరే స్టేషన్ నిర్వాహం చాలు, కానీ వెళ్ళి ఆ పక్కన ఇప్పి తల స్నానం చేసిరా. అంటే ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్నానం చేయించి వెళ్ళకూడదన్నారండి. అక్కడే ఫోన్ చేసి వెళ్ళమన్నారు. ఇచ్చే లేట్ అయింది. బాధ్యతగా మోయవలసిన వాడు వదిలేస్తే ఏ బంధము సంబంధము లేని నువ్వు మోసావు. నిన్ను చూస్తుంటే నా కొడుకుని ఎందుకు నీలాగా ఆలోచించలేకపోతున్నారా అనిపిస్తుంది. ఎంతో మందిని చూశానని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా స్వార్థం లేని సేవను చూశాను. ఆ సేవలో ప్రేమను చూశాను. ఆమెను దక్కించుకోవటానికి నువ్వు పడ్డ ఆందోళన చూశాను. నేను నిజమైన మనిషిని చూశాను. నిజంగా నీలాంటి మనిషి నేను ఏ మనిషి అయినా ధైర్యంగా ధీమాగా బతికేయగలను అన్న నమ్మకం ఉంది. అందుకే చెప్తున్నాను, నేను నా జీవితంలో ఆశపడ్డది నాకు దూరమైంది. అది ఇప్పుడు నీ రూపంలో నాకు దగ్గరైంది. మళ్ళీ ఆశ మొదలైంది. నేను నీ కుటుంబానికి తోడుగా ఉంటాను. నేను నా ఒంట్లో ఓపుకున్నంత వరకు నీ ఏమ్మా నేను అవసరం అయితే పిలిస్తే నేను వచ్చేవాడిగా. అమ్మా నేను అలా దేవాలయం దాకా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. ఎంతో మంది చూశాను అంటాడు, కానీ ఏమీ తెలియదు. కపటం కల్మషం తెలియని నికాసైన మనిషి. అయినా వాళ్ళ కోసం బతుకులు ఖర్చు చేసుకొని తనకంటూ ఏమీ మిగిల్చుకోలేని ఒట్టి బోళా మనిషి. అవునమ్మా, క్షమించండి. అవునండి, క్షమించాల్సింది నేను కాదయ్యా, నువ్వు ఆప్యాయంగా అమ్మ అని పిలిస్తే కసురుకున్నాను. అలా పిలవద్దని శాసించాను, కానీ తెలిసి నీలాంటి వాడితో అమ్మ అని పిలిపించుకోకపోతే అంతకు మించిన కర్మ మరొకటి లేదయ్యా. కులవంతుడైన కొడుకు పుట్టిన కులము వెలయ్యవాడి కులము చేత సదా తప్పు చేసావు, చేసినప్పుడు క్షమాపణ అడగాలి. 6వ రోజు కానీ నువ్వేంటో నాకు అర్థం కాలేదు. ఆఖరి రోజు అనగానే నాలో ఏదో తెలియని దిగులు బయలుదేరింది. మళ్ళీ నాకు నీలాంటి తారసపడతాడా? అందుకే నీకు నేను పిల్లలకు అండగా ఉంటాను. నీ భార్య అమ్మలా పనిచేసి నీకు అక్కలా పనిచేసి అప్పుడు నా కొడల దొంగలుగా ఏం ఇబ్బంది రాదు. మనిషి మెదడులో త్యాగం ఉండవలసిన చోట స్వార్థం దొరికితే ఇలాగే ఉంటుంది. దేని గురించి, ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఎవరి గురించి అయితే నేను మాట్లాడతాను, నా గురించి. ఇందాక నీ దగ్గర బాగుంటుందని నన్ను నేను నీ దగ్గర ఉంచుకోమని అడిగా చూడు, దాని గురించి. అవును, అందులో తప్పే ఉంది. తప్పున్నాను. ఓ పక్క
పక్కన చెల్లెమ్మ ఆరోగ్యం బాగుండాలని పూజలు చేస్తూ ప్రదక్షిణాలు చేస్తూ నీ దగ్గర బాగుంటుందని నేను నీ దగ్గర ఉండాలనుకోవడం తప్పు కాదు మరి. పాప జీవితంలో అలసిపోయిన ఆవిడ, ఆవిడికి నీడ కావాలి, నాకు ఆవిడికి నీలాంటి బిడ్డ దగ్గర నీడ కావాలి, నీలాంటి బిడ్డకు అలాంటి అమ్మ తోడు కావాలి. అందుకే చెప్తున్నాను, నీ చెల్లెమ్మని అమ్మా చెల్లెమ్మా ఇవ్వనమ్మా, బాబా గారు కూర్చోండి, నమస్కారం తీసుకెళ్ళిపోమ్మా, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అబ్బాయి ఎలా ఇంట్లోనే ఉన్నాడు కదా. జగన్నాథం గారేనా మాట్లాడేది? సార్ నేను లక్ష్మీనారాయణని, మీరు బయలుదేరారా? కాసేపట్లో ఇక్కడ ఉంటారా? ఏం లేదు సార్, మీరు వచ్చేలాగా నేను దేవాలయం దాకా వెళ్ళేసి వస్తాను, వెంటనే వచ్చేస్తాను సార్. మా చెల్లెమ్మా చెల్లెమ్మా, ఇది దేవాలయం దాకా వెళ్ళి ప్రదక్షిణ తీసుకొస్తాను అని చెప్పడం వచ్చాను. అబ్బాయి లోపల స్నానం చేస్తున్నాడు, అంత బయటికి వెళ్ళగానే అసలు గ్రీన్ పెట్టి అమ్మా జాగ్రత్త. దేని గురించి? అదే రాత్రి అన్నయ్య నన్ను తీసుకోమన్నారే, దాని గురించి. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? రాత్రి నేను అంతా విన్నానయ్యా. మంచితనానికి నిలువెత్తు రూపం ఉంటే అది అన్నయ్యలాగే ఉంటుందని రాత్రి నాకు అర్థమైంది. నా చెల్లెల్లా ఉంటావు, నా చెల్లెల్లా ఉంటావు అంటాడు. నిజంగా నాకు తోడబుట్టిన వాడైనా నా గురించి ఇంతలా ఆలోచిస్తారా? మరి అంత మంచి మనిషి ఉండాల్సింది ఎక్కడ కాదయ్యా, ఇక్కడ. పెద్దల్ని గౌరవించి పూజించే నీలాంటి వాడి దగ్గర ఉండడం మంచిది. అందుకే అన్నీ నీతోనే ఉండాలి. అమ్మగా అర్థిస్తున్నాను, అన్నయ్య నీతోనే ఉండదిస్తానని నాకు మాట అయిపోయింది, అంతా అయిపోయింది. సన్నిధి తలుపులు తెరిచామన్నాయి కదా, ఆల్రెడీ నేను చెప్పే వచ్చానండి. మీరు ఎన్ని కాలం ఉండి చాలు, మనదేముందండి, అదంతా దాతలకు జరిగే. సరే 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 ఉంటాను. అలాగే ఏది మా వాడ కనపడరు? నారాయణ గారు ఏమంటారు? నారాయణ గారు, నారాయణ కాదండి, లక్ష్మీనారాయణ గారు అనండి. అలాగమ్మా, లక్ష్మీనారాయణ గారు ఏదో సుభద్ర గారు. సుభద్ర గారు ఏంటండి, చక్కగా సుభద్రమ్మ గారు అని పిలవచ్చుగా. అదే వారేది మా చెల్లెమ్మ. ఇదిగో అభిషేక్ తీర్థం, బాబా గారి పూర్తి, స్వామికి నమస్కారం చేసి తీసుకోమ్మా, నేను చల్లగా చూస్తాను. అలాగే అన్నయ్య, ఇప్పుడు చాలా తేడా వచ్చింది. వారంలో ఇంత మార్పా? చెల్లెమ్మ అన్నయ్య, ఇది ఎప్పటి నుంచి? మొదటి నుంచి. పోతే బయటకు వచ్చేసరికి కొంచెం సమయం పట్టింది, నేను ఇప్పుడే వస్తాను. అయ్యా బయలుదేరామా? అబ్బాయి నీతే చెప్తానమ్మా. నేను కాదు, అన్నయ్య. సార్ నేను రెడీ, బయలుదేరదామా? అదేంటి? ఇంకా నిలబడ్డారే, నడవండి. తలుపులు తెరిచామంచాడుగా, పదండి. ఒక్క నిమిషం.
బాధపడాల్సింది మీరు కాదు, నేను. గతాన్ని మర్చిపోయి ఇప్పుడిప్పుడే వర్తమానంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న మీ బ్రతుకుల్లో లేనిపోని ఆశలు చుచ్చుపెట్టారు. కుటుంబం కుటుంబం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇప్పుడు మాటలు నమ్మి మీలో ఏ ఒక్కనైనా కుటుంబం నీడలో చేరుద్దాం అనుకుని ఆశపడ్డారు. మన్నించండి, దయచేసి నన్ను క్షమించండి. అంత మాట అనకండి సార్, అంత మాట అనకండి. మా తమరాత్రులు ఎలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు? మంచిది మోసపోయాను అన్నయ్య, మళ్ళీ మోసపోయాను. నీకు ముందే చెప్పాను, సన్నిధి నుంచి నువ్వు తెచ్చుకోవాలనుకున్న పసివాడని కాదు ముసలివాడని మనకు తెలిసినదని చెప్పాను. ఏమోలో దాగి ఉన్న నమ్మకాన్ని నమ్మకంగా నరికేశావు. ఈ పాపం ఊరికే ఏ జన్మలో ఏ పాపం చేసావో దిక్కు మొక్కి జన్మ దక్కింది. ఇప్పుడు వాళ్ళకి కనిపించిన కష్టం ఊరికే పోదు, అనుభవిస్తావు. అంతకంటే అనుభవం. జీవించాల్సిన నోటితో దూషిస్తున్నారు. నా మౌనాన్ని నేరంగా చూశారు కానీ దానికి కారణాన్ని వెతికే ప్రయత్నం చేయలేకపోయారు. మీ ఆవేశంలో సన్నిధి పట్ల నిబద్ధత, వాళ్ళిద్దరి పట్ల మీ బాధ్యత చూస్తుంటే మీ మీద మరింత గౌరవం పెరిగింది. తన అవసరం కోసం పక్కవాడి కంచాన్ని కూడా లాక్కునే మనుషులు చూశాను నేను. కానీ జీవితంలో మొట్టమొదటిసారిగా కళ్ళ ముందు అవకాశం ఆశలు కలిగిస్తున్నా, మనసు అవసరం హెచ్చరిస్తున్నా, పక్కవాడి మేలు కోసం తృణప్రాయంగా వదిలేయగలిగిన ఔదార్యాన్ని, మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని వీళ్ళిద్దరిలో చూశాను. వీళ్ళేదో దురదృష్టవంతులని, వీళ్ళని నేను బాగు చేస్తున్నాను అనుకున్నాను. కానీ అది అపోహన వీళ్ళతో ఎన్ని రోజులు గడిపిన తర్వాత నాకు తెలిసింది, ఈసారికి దురదృష్టవంతులు వీళ్ళు కాదండి, వీళ్ళ దూరం చేసుకున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక తోడికి చేర్చి వాళ్ళ కోసం మీరు పడుతున్న మీ తపన, మీ ఆలోచన ముందు నేను నా ఆలోచన చాలా చిన్నది. తప్పు చేస్తున్నాడను, తప్పు చేశాడను ఏ తల్లిదండ్రి పిల్లల్ని ఇంట్లోంచి నెట్టేయలేదు, గెంటేయలేదు. కడుపును పుట్టినవాడు పిచ్చివాడైనా సరే, వికలాంగుడైనా సరే వాడి కోసమే పాకులాడుతూ ఉంటారు. వృద్ధాప్యంలో కూడా వాడి కోసమే ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వాడను వృద్ధాప్యంలో ఆరేడు చూడలేకపోతున్నావా? మన జీవనానికి మూలాధారాలైన వాళ్ళను ఇంట్లోంచి నెట్టివేయటం, గెట్టివేయటం న్యాయమేనా? ఇలాంటి ప్రశ్నలు నా మెదడు చుట్టుముట్టేశాయి. అందుకే నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఒకటే, మనం మొక్కను పెంచుకుంటున్నాం, కుక్కను పెంచుకుంటున్నాం, ఎంత బిజీగా ఉన్నా తీరిక చేసుకుని వాటి పట్ల ప్రేమను చూపుతున్నాం. ఇతర జీవరాశుల మీద ఇంత ప్రేమ చూపించా మనం మనతో బ్రతికే తోటి మనిషి మీద ఎందుకు చూపించలేకపోతున్నాం? మనమే మూసేసుకొని ఎందుకు చీకటి చేసుకుంటున్నాం? మన మనసు తెరవగలిగితే, ఇలా నెట్టివేయబడ్డ వాళ్ళని, గెంటివేయబడ్డ వాళ్ళని మన కుటుంబాల్లోకి ఆహ్వానించగలిగితే, బాబాయ్, పిన్ని, బామ్మ, తాతయ్య ఇలా లేని ఇల్లే ఉండవు. మంచితనాన్నంతా బయటికి పంపించేసి ఇళ్లలో ఏముంచుకున్నారు సార్ వాళ్ళంతా? చూడండి, లోకాన్నంతా మార్చే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ నాకు వీళ్ళిద్దరూ కావాలి, నాకు రెండు కళ్ళు కావాలి. మంచితనాన్ని, గొప్పతనాన్ని కావాలి. నా మనసు తలుపు తెలిసి అడుగుతున్నారు, నా ఇంటి తలుపు తెలిసి అడుగుతున్నారు. దయచేసి నా జీవితంలో సరండి, నా జీవితాన్ని పండించండి. ఇలాగా ప్రతి మనిషి స్పందిస్తే, ఆశ్రమాల నుంచి కుటుంబంలో పెద్దల్ని ఆహ్వానించగలిగితే ఇక అనాథలు ఆశ్రమాలు అన్న పదాలే కనపడవు.